బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సిఐడి అధికారులు ప్రస్తావించారు. హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సిఐడి అధికారులు ప్రస్తావించారు. హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఈరోజు విజయవాడలో ఉన్న సిఐడి ఆఫీస్ కి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయనను విచారణకి రావాల్సిందిగా సిఐడి అధికారుల నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు విజయసాయిరెడ్డిని ఈ కేసులో విచారించాలంటూ కూడా పిలిచిన పరిస్థితి ఉంది. కాకినాడ పోర్టు వాటాలకు సంబంధించి బెదిరించి తీసుకున్నారంటూ గతంలో కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డి పైన కేసు నమోదవడం జరిగింది. దాని నిమిత్తం కూడా గతంలో ఈడీ సంబంధించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారుల ముందు కూడా విజయసాయిరెడ్డి హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఇక సిఐడి అధికారులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అటు పలు సెక్షన్ల కింద ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు నంబర్ 30/2024 అటు సెక్షన్లకి సంబంధించి 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద విజయసాయిరెడ్డి పైన గతంలో కేసు నమోదు అవడం జరిగింది. అయితే ఈ కేసు నిమిత్తం ఈ రోజు 11 గంటలకి తాడిగడపలో ఉన్న సిఐడి కార్యాలయానికి రావాలంటూ విచారణకి హాజరు కావాలంటూ కూడా అది సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కేసు నిమిత్తం గతంలో ఏదైతే విజయసాయిరెడ్డి తనకు సంబంధం లేదని ఈడీ అధికారులు తెలిపారో, అయితే ఈ రోజు సిఐడి విచారణకి విజయసాయిరెడ్డి వస్తారా రారా అన్న సమాచారం మాత్రం ఇంకా పోలీసులకి చేరలేదు. అయితే విచారణకి హాజరవుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసు నిమిత్తం గతంలో ఈడీ అధికారుల ముందు హాజరైన విజయసాయిరెడ్డి తాజాగా సిఐడి అధికారుల ముందు హాజరవుతారా లేదా కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. అయితే గతంలో ఏదైతే కేవీ రావు అటు కాకినాడ పోర్టు సంబంధించి వాటాల బదలాయింపు పైన అనేక ఆరోపణలతో విజయసాయిరెడ్డి అతనికి సంబంధించిన బంధువర్గం పైన కేసు నమోదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యడం జరిగింది. ఆ కేసు నిమిత్తం ప్రస్తుతం విజయసాయిరెడ్డిని ఈ రోజు సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.